సంబల్లో రాహుల్ గాంధీ ఇంకా ప్రియాంక వాడ్రా గారు ఇది విజిట్ చేయనీకి పోయినరు. ఎందుకు విజిట్ చేయనీకి పోయినరు అని చెప్పి మనం మాట్లాడితే అక్కడేదో జరిగింది, అక్కడేదో జరిగినందుకు వీళ్ళు పోతున్నారు, వీళ్ళు పోయేసి చూసి దేశాన్ని ఉద్ధరిస్తారు. ఇది మన చిట్టా నంబర్ 1. ఈ చిట్టా నంబర్ 1లా ఇప్పుడు రాహుల్ గాంధీకి మనం అడగాల్సిన విషయాలు ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఆర్జే కార్ హాస్పిటల్లో ఒక యువతి పైన ఒక దుర్ఘటన జరిగింది, మరణకాండ జరిగింది, మానభంగం జరిగింది. ఆనాడు ఈ రాహుల్ గాంధీ ఎందుకు పోలే? ఇవాళ దేశ ప్రజలు అడుగుతారు. ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏందనంటే, బరాచ్ ఘటనల రామ్ గోపాల్ మిశ్రా పెయ్యిల 23 బుల్లెట్లతో చెన్ని చేసిరు. ఆనాడు ఈ రాహుల్ గాంధీ ఆడ ఎందుకు ప్రత్యక్షం కాలే? మూడో ఘటన ఏందనంటే బంగ్లాదేశ్లో ఇన్ని జరుగుతుంటే ఆయన ఏమని మాట్లాడతాడు, అది వాళ్ళ అంతర్గత సమస్య అని చెప్పి మాట్లాడతాడు. అదే ఒక 4 ముస్లింలు పోలీసు వాళ్ళ బుల్లెట్లు తాకి చచ్చిపోయినరు అని చెప్పి అడ్డమైన ఆరోపణలు చేస్తారు. పోలీసు వాళ్ళు అబ్సల్యూట్గా వాళ్ళు క్లియర్ కట్గా సాక్ష్యాలతో సహా ముంగడబెట్టిరు. ఏందనంటే ఇది రబ్బర్ బుల్లెట్సు అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు దీనిపైన జ్యుడిషియల్ కమిషన్ కూడా పెట్టి దర్యాప్తును స్పీడప్ చేసిండ్రు. ఇక్కడికి మాత్రం చెల్లెలు నేసుకొని వచ్చి ఉరుకొచ్చేసిండు అయ్యా. అంటే వీళ్లకు మాకు ముస్లింలకు ఏమన్నా అయితే మాత్రము మాకు ఓట్లేసేది ముస్లింలే, వీళ్ళకి ఏమన్నా అయితే మాత్రం మేము ఊకోము అని చెప్పి అలా కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఎర్ర బుక్ పట్టుకొని వచ్చినావు కదా. ఈ ఎర్ర బుక్లా నీకు సెక్యులర్ వాదం నేర్పలేదా? ఈ ఎర్ర బుక్కు నీకు లౌకికవాదం నేర్పలేదా? ఈ ఎర్ర బుక్లో నీకు రాజ్యాంగంలో అన్ని మతాలను మనము గౌరవించాలని నేర్పలేదా? సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి నా సనాతనం నీకు నేర్పలేదా? దత్తాత్రేయ గోత్రం పేల జనేయు వేసుకున్న మళ్ళా జాతి తెలవని ఆ బ్రాహ్మణుని అడుగుతున్నా. మీరే అనుకుంటారు కదా దత్తాత్రేయ గోత్రం అని చెప్తారు కదా, మీరు పండిత్ అని అంటారు కదా. సో రాహుల్ గాంధీ నన్ను అడుగుతున్నా, వెస్ట్ బెంగాల్లో కనబడలే, బరాచ్లో కనబడలే, అండ్ టు దట్ మ్యాటర్ మన బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతుంటే మీ నోట్లకైనా ఒక మాట రాలే. కానీ మీరు సడన్గా సంబల్లో కనిపించారు. ఎట్లొచ్చిరు మీరు సంబల్కి అని చెప్పి నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా. ఎందుకనంటే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి క్లారిటీగా సంబల్లా పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన బుల్లెట్లు బయటపడ్డాయి. నేను మాట్లాడతలేను, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లలో వచ్చినాయి, మీరు చూడండి. POF అని చెప్పేటప్పుడు మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. POF అని ఇగో ఈ ఏరియాలో POF అని అంటే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఈ సంబల్ వైలెన్స్కి డైరెక్ట్గా పాకిస్తానీ టెర్రరిస్ట్ యాక్టివిటీలతోని లింక్ ఉన్నది అని చెప్పి ఇవాళ మనకు ప్రూవ్ అయిందా లేదా? ఇది ఆల్మోస్ట్ 12 బోర్ అండ్ 32 బోర్ షెల్ అలాంగ్ విత్ ది 9mm షెల్స్ ఫారిన్ ఆరిజిన్వి ఇవాళ అక్కడ దొరికినట్టు మన రక్షక బలగాలు క్లియర్ కట్గా చెప్తున్నాయి, పోలీస్ బలగాలు కూడా క్లియర్ కట్గా చెప్తున్నాయి. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీం దిగినాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దిగి కంప్లీట్గా ఈ ఫారిన్ ఎవరెవరైతే ఉన్నాయో, ఈ ఫారిన్ కనెక్షన్స్ ఎవరెవరైతే ఉన్నారో, పాకిస్తాన్ నెక్సస్ ఏదైతే ఉన్నదో దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తారు. ఇంత దుర్ఘటన జరుగుతుంటే, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి షెల్స్ వస్తుంటే ఈ అడ్డమైన విశ్లేషకారులు, సెక్యులర్గా ఢోంగు చేసే పత్రకారు ఏమంటారు, మీడియా పర్సన్లు, వీళ్ళందరూ ఏమంటారు ఫ్రెండ్స్, ఇది పోలీసు వాళ్ళు చేసిన ఘటన అంటారు. పోలీసు వాళ్ళు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బుల్లెట్లు ఎందుకు వాడతారు? వాళ్ళు వాడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రబ్బర్ బుల్లెట్లు. ఇక్కడ దొరికింది పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తయారైన షెల్లులు. ఆధారాలతో మీ చిత్రగుప్తు ఈడికి ఆగలే. ఈడికి ఎందుకు ఆగలేదని అంటే, ఈ చిట్టా మీరు ఒకసారి జర గట్టిగా వినాలి. ఇప్పుడు ఈ చిట్టా మీరు గట్టిగా వినాలా? ఇది కొత్త చిట్టా అనుకుంటారా, లేకపోతే ఇదే చిట్టాల మీరు కలుపుకుంటారా చూసుకుంటారు. ఎందుకనంటే ఈ జాతి గాంధీకి నేను ఏమడుగుతున్నానంటే, ఈయనను గుర్తుపట్టిర్రా రాహుల్ గాంధీ గారు? కాంగ్రెస్ కార్యకర్తలను అడుగుతున్నాయి, ఈయనను గుర్తుపట్టినరా? లేకపోతే ఎల్లో జర్నలిజం పేర్ల మీద జంగిలి జర్నలిజం చేస్తారు కదా మీరు, జర్నలిజం ముసుగులా, నేను వాళ్ళని అడుగుతున్నా, తనను గుర్తుపట్టినరా? ఆయన పేరు పంకజ్ పచౌరి అని అనుకో, పంకజ్ పచౌరి. ఈ పంకజ్ గారు ఎవరు అని చెప్పి మనం మాట్లాడితే, ఈయన ఒక IAS కాదు, నార్ ఎనీ సివిల్ సర్వీసెస్లో కూడా పనిచేయలే. గిరీష్ ముచ్చట మాకెందుకు చెబుతున్నావు? IAS కాదు, సివిల్ సర్వీస్ కాదు. ఇక్కడనే ఇన్నుండ్రి జరా, స్టేట్ విత్ చిత్రగుప్తు. రాహుల్ గాంధీ లాటరల్ రిక్రూట్మెంట్, లాటరల్ ఎంట్రీ మీద చాలా మాట్లాడతాడు, పార్లమెంట్లో కూడా రచ్చ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మీద దిగి ఎర్రబుక్కు చూపించి మాట్లాడతాడు. లాటరల్ ఎంట్రీలో ఎంతమంది SC STలు OBCలు ముంగటపడ్డారు అని చెప్తారు. మెరిట్ని అయితే మనోడు మాట్లాడాడు. అబ్సల్యూట్గా మెరిట్ మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి ఉండదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ రాహుల్ గాంధీ లాటరల్ ఎంట్రీని అపోజ్ చేసినోడు ఇదే పంకజ్ని OSD ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో OSD కమ్యూనికేషన్ అండ్ మీడియా OSD లెక్క పెట్టిండా లేదా? మన్మోహన్ సింగ్ గారికి కంప్లీట్గా OSD లెక్క పెట్టి ఈయనకు యూనియన్ సెక్రటరీ ర్యాంక్ స్టేటస్ ఇచ్చిండా లేదా లాటరల్ ఎంట్రీలో?
అయితే ఎవరికన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఓఎస్డీ లెక్క పెట్టి యూనియన్ సెక్రటరీ లెక్క మీరు ఏదైనా ర్యాంకింగ్ ఇవ్వాలని అంటే ఆయన ఏదైనా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాషన్ ఉండాలా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పర్సన్ అయి ఉండాలా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ అనే ఉండాలా, ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా ముఖ్యమంత్రి దగ్గర 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలా. ఇవన్నీ రూల్స్ లేకుండా ఇవన్నీ రూల్స్ని తుంగల దొక్కేసి డైరెక్ట్ ఒక లెటర్ ఇష్యూ చేసేసి ఈ పంకజ్ పచౌరిని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఓఎస్డీ లెక్క పెట్టి ఎన్డీటీవీకి భజన భక్తి ఆర్ టు దట్ మ్యాటర్ తబలా కొట్టిపిచ్చిన నిజాలు వాస్తవాలా కాదా? కాంగ్రెస్ హీన చరిత్ర ఈడికేం మొదలవుతుంది. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగలే. ఈయన పంకజ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏం సజెషన్స్ ఇస్తుండేనో దేవుడికి ఎరుకు. కానీ ఎప్పుడన్నా ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఎప్పుడైతే ఈ స్కామ్ల మీద డిస్కషన్స్ అయినాయో నా లాంటి యువకులు ఈ స్కామ్ల మీద మాట్లాడు షురు చేసినారో, పిఎంఓని నిలదీసుడు స్టార్ట్ చేసినారో, అప్పుడు ఈ తబలా కొట్టేటోడు ఈ పంకజ్ అనేటోడు లాటరల్ ఎంట్రీలో మళ్ళీ ఆయన కులమేందో ఎస్టీ ఎస్సీ ఓబీసీలలో ఏ కులమో నాకు తెలియదు, ఆయనని మీడియా ఇన్ఛార్జ్ ఓఎస్డీ లెక్క పెట్టిండు. కాబట్టి ఎవరెవరైతే ఇప్పుడు గిరీష్ లాంటోడు మీ లాంటోళ్ళు మన లాంటోళ్ళు ఎవరైతే ఈ స్కామ్ల మీద క్వశ్చన్లు వేయగానే వాళ్ళ ఐడీలు బ్లాక్ చేసుడు షురూ చేసిండు ట్విట్టర్లల్లో సోషల్ మీడియాలలో. అయితే ఈ చేస్తున్న తరుణంలో ఒక గుజరాత్కి చెందిన హైకోర్టు అడ్వకేట్ది ఐడి కూడా బ్లాక్ చేసిండు. ఎవరు? ఈ పంకజ్ పిఎంఓ దీనిలో. అప్పుడు ఏమైందనంటే ఈ కేసుని రిప్రజెంట్ చేయడానికి ఆబ్వియస్గా ఎవరు వస్తారు ఫ్రెండ్స్? కాంగ్రెస్ దిగ్గజ లాయర్ అభిషేక్ మను సింఘ్వి గారు రిప్రజెంట్ చేశారు ఈయనకు అగెయిన్స్ట్గా, ఈ అడ్వకేట్కి అగెయిన్స్ట్గా, గుజరాత్ అడ్వకేట్కి అగెయిన్స్ట్గా వాదనలు ప్రతివాదనలు పెద్దగానే. అండ్ మోర్ ఓవర్ అభిషేక్ మను సింఘ్వి వచ్చిన తర్వాత ఇక కోర్టులు దద్దరెళ్ళిపోతాయి కదా ఆర్గ్యుమెంట్లతో. అంత అయిన తర్వాత హైకోర్టు జస్టిస్ అప్పుడు ఏమన్నారంటే, గుజరాత్ హైకోర్టుకి చెందిన జస్టిస్ ఏమన్నారంటే, మీ పిఎంఓ ట్విట్టర్ హ్యాండిల్ అనేది మీ అయ్యజాగిరి కాదు, అది పిఎంఓకి సంబంధించింది. పిఎంఓ అంటే దేశ ప్రధాని అని అంటే యావత్ భారతావానికి ప్రధాని. అందులో నువ్వుంటావు, నేనుంటాం, సామాన్యుడు కూడా ఉంటాడు. సామాన్యుడు వేసే ప్రశ్నలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలా. డిసెంట్ ఈజ్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీ. చంద్రచూడ్ గారన్న మాటలు కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తున్నా. ఎస్, వాళ్ళు మిమ్మల్ని బూతులు మాట్లాడతలేరు, మిమ్మల్ని హరాస్ చేస్తలేరు, మిమ్మల్ని బులియింగ్ చేస్తలేరు, మీకేమన్నా సెక్షువల్ ఇంటర్ప్రిటేషన్ చేసి మాట్లాడతలేరు. దే ఆర్ నాట్ డిగ్రేడింగ్ యూ వర్బలీ, సెక్షువలీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ ది స్కామ్స్. స్కామ్ల మీద ప్రశ్నిస్తే మీకెందుకు పైజామాలు ఊడిపోతున్నాయి, అది అట్లా మనం చెయ్యలేము అని చెప్పి మీరు అట్లా ట్విట్టర్లలో బ్లాక్ చేయలేరు అని చెప్పి ఇచ్చిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ లాటరల్ ఎంట్రీ మీద మాట్లాడతాడు ఇంత ఘనం అయిన తర్వాత. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగలే. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్ కంటే ఒక పెద్ద పోస్టును పెట్టి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి పెట్టి సోనియా గాంధీ చైర్పర్సన్లా దీన్ని అంతా నడిపిండ్రు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఎవరెవరు ఉన్నారా అంటే హర్ష్ మందర్, తీస్తా సెల్వార్, షబ్నమ్ హాస్మి, యోగేందర్ యాదవ్, మిర్హిర్ షహాన్, ఫరాహా నాక్వీ, జీన్ డ్రెజీ, మాధవ్ గడ్గిల్, అరుణా రాయ్, అను అగా, మిరాజ్ చటర్జీ. మళ్ళీ వీళ్ళందరూ ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు? రాహుల్ గాంధీ జాతి తెలివని గాంధీ ఓ జాతి గాంధీ. ఇందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారో నాకు జర చెప్పుకుంటారు. సోనియా గాంధీ చైర్పర్సన్ నేతృత్వంలో జరిగిన వీళ్ళు ఏ క్యాబినెట్ డెసిషన్ వచ్చినా అది అప్పుడు యాక్ట్ పాస్ కాదు అన్లెస్ అండ్ అంటిల్ సోనియా గాంధీ గారు పెన్తోని సంతకం చేస్తే తప్ప. అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ సోనియా గాంధీ గారు సంతకం చేస్తే తప్ప ఇది ముంగటికి పోదు. ఇవాళ దేశాన్ని ఏ రకంగా విడగొట్టాలని అనుకున్నారు, ఏం చేద్దామని అనుకున్నారు, ఇసుంటోళ్ళందరికీ వీళ్ళు దిక్సూచి అయి ఇవాళ దేశాన్ని కాపాడతాం, సంవిధాన్ని కాపాడతామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ప్రపంచ దేశ నాయకులు మిమ్మల్ని ఎట్లా చూస్తారో ఒకసారి చూడండి. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, అబ్సల్యూట్గా పేపర్ల కథనాలు, ప్రింట్ మీడియాల కథనాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలు చెప్తున్నా. ఇవాళ మీరు ఏమని మాట్లాడతారనంటే ద పిఎం ఈజ్ పర్సనలీ టెరిఫైడ్ ఆఫ్ మీ బీయింగ్ అలౌడ్ టు ఓపెన్ మై మౌత్. ఇలా ఏమంటారనంటే ఇంగ్లీష్లో మాట్లాడితే నేను డైరెక్ట్ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. నేను నోరిప్పితే ప్రధానమంత్రి మాట్లాడలేడు, ఒక పెద్ద బలూన్ని నేను వలగొట్టకపోతున్నాను అన్నాడు. ఆ బలూన్ ఏదిరా నాయన ఇప్పటిదాకా మేము కూడా చూద్దామని అనుకుంటున్నాం, ఏ బలూన్ వలగొడతావు అని చూస్తున్నాం. అయితే మార్క్ ట్వేన్ గారి ఒక నేనట్లే పేపర్లలో వచ్చింది, దాని కిందనే రాసిరు బోత్ ఆర్ నాట్ సేమ్. ఆఫ్ కోర్స్ మళ్ళీ నన్నే కట్టకుండా ఆ పేపర్లను అడుగురి. వాళ్ళు ఏమన్నా ఐ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ అని అన్నారు. నేను చెప్పిందంటే అది ఎక్స్ప్లోజెడ్ అయిపోతానన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ గురించి మార్క్ ట్వేన్ గారు ఏమన్నారంటే ఇట్ ఈస్ బెటర్ టు కీప్ యువర్ మౌత్ షట్ రాదర్ దాన్ గివింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్ ఇన్ఫర్మేషన్ టు ది పీపుల్ బికాస్ వీ హ్యావ్ ఎ డౌట్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్. మార్క్ ట్వేన్ అన్న సామెత చెప్పిండేమో బోత్ ఆర్ నాట్ సేమ్ అని పేపర్ వాళ్ళు వేసుకుర్రు. అప్పుడు ఇగో ఇది కథ. హిందూ యాక్షన్ వాళ్ళు ఏం మాట్లాడినరో ఒకసారి మీరు చూడండి.
వీళ్ళెవరో ఒకసారి వీళ్ళు చూడండి. ద టూ కీ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్ ఇన్ అరేంజింగ్ వాషింగ్టన్ డీసీ ఎంగేజ్మెంట్స్ రాహుల్ గాంధీ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ఇండియా, ముష్ఫికుల్ ఫజల్ అన్సారే ఈ రెడ్ బాక్స్లో ఉన్నాడు, ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఇంకొకడు సరితా పాండే, ఇగో తను సరితా పాండే ఈ బ్లూ బాక్స్లో ఉన్నోళ్ళు, హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ ముస్లిం. వీళ్ళు మనోడివి మీటింగ్లు అరేంజ్ చేస్తారు. ఎక్కడ? అమెరికా పోయినప్పుడు యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్. వీళ్ళు అక్కడ భారతీయులైన నేతృత్వం వహించరు. బికాస్ దే నో ఎవరి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏం మీద చేస్తున్నారు. ఈ నాయకుడు భారతావనికి ఏనాడు ప్రధానమంత్రి కాడని చెప్పి వెస్టర్న్ కంట్రీస్లలో ఉన్న మన భారతీయులు ఎన్ఆర్ఐస్ వాళ్ళకి తెలుసు. కాకపోతే పైసల కోసము పైజామా నాడలు ఊసిపోయే ఈ జాతి ఏదైతుందో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ముష్ఫికుల్ ఫజల్ అన్సారే అనే ఈ వ్యక్తి బంగ్లాదేశ్తో సంబంధం లేవని చెప్పి ఎవడన్నా మాట్లాడతాడా? చెప్పురు నాకు. సరితా పాండే ఆడుకొద్దాం. దాని తర్వాత చూడండి, ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఏ ఈక్వల్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. రాహుల్ సేస్ ఇన్ యూఎస్ దట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ ఓన్లీ ఫ్రమ్ ది అప్పర్ క్యాస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా మీరు అందరూ మిస్ ఇండియా దాకానే అయిపోయారు. నేను ఈయన ఆర్కైవ్లు తీస్తుంటే ఇవన్నీ దొరుకుతున్నాయి నా దాంట్లో. ఆఖరికి యూట్యూబర్లలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని అంటున్నాడు. అయ్యా ఓ రాహుల్ గాంధీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లల్లా మళ్ళీ వెనకటికి మీ పార్టీలు ఇట్లా దుంకిండు చూడు, ఇవాళ ఎమ్మెల్సీ అయిండు మీ చింతపండు నవీన్ గారు. వెనకటికి ఎన్ని పార్టీలలో ఉండే, మళ్ళీ ఆయన ఒక బీసీఏ. ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్రా కాదా నాకు తెలియదు, కానీ ఈ గిరీష్ దారామోని అనేటోడు నేను కూడా ఒక బీసీనే, దేశ ప్రధాని కూడా బీసీనే. మీరు టెన్షన్ పడకుర్రి, ఇండ్లలో తీసుకురాకుండ్రి. ఇండ్లల్లో నిజాయితీ ఎంత ఉంది, మెరిట్ ఎంత ఉంది అని అన్నది చూడుండ్రి. నిజం చెప్పనీకే జాతక్కర్లేదు సార్, మెరిట్ కావాలి, అర్థం చేసుకునే కెపాసిటీ కావాలా, ఏది లా, ఏది ఇల్లీగల్, ఏది ఇల్లీగల్ అని తెలుసుకుంటే చాలు. ఈయన చరిత్ర ఈడికి ఆగిందా? ఈడికి ఆగలే. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎంత దరిద్రమైందంటే లెటర్ రాసిండ్రు. ఎవరు? సిక్ ఫర్ జస్టిస్. వీళ్ళెవరు? ఆ పన్నుగాడితో కలిసి పనిచేస్తారు. వాళ్ళు ఏమన్నారో చూడుండ్రి. Rahul's statement on existential threat to the Sikhs in India is not only bold and pioneering, but also firmly grounded to the factual history of what Sikhs have been facing under the successive regimes in India since 1947. అంటే పన్నుగాడు ఈయన మాట్లాడిన మాటలు పన్నుగాడు ఎండార్స్ చేసిండు. ఖలిస్తానీ సపరేట్ దేశం కావాలని కోరుకునే పన్నుగాడు ఈయన స్టేట్మెంట్లని ఎండార్స్ చేసిండు. నేను ఇలా ఏమడుగుతున్నా అంటే, రేపు పన్నును ఏం సిక్కులు ఏం సర్దార్ జీవరావు నాకు అర్థం కాదు. కాలుతున్న టైర్లు తీసుకొచ్చి మెడల్ వేసిండ్రు, చంపిర్రా 1984లలో. ఇలా నాయనమ్మ ఎవరో చంపిర్రు అని చెప్పి. ఇలా నాయనమ్మని చంపింది సిక్కులు కాదురా రే. ఒక్కొక్క పెద్ద చెట్టు పడిపోతే భూమి కదులుతుంది అని చెప్పి ఇలా నాయన మాట్లాడిండి వెనకటికి. సిక్కులు చచ్చిపోతే సిక్కులను ఊచకోత కూస్తాయి. ఆ కమల్నాథ్ను ఒకసారి నడుగుర్రి, అప్పుడు ఏం చేసిండ్రు. ఆ సిక్ జెనసైడ్ని మనం ఒకసారి ఇలా యాద్ చేసుకోవాలా. ఆడు ఇగో ఈయన అన్న మాటలకు ఎండార్స్ చేస్తున్నారు కాంగ్రెస్, ఈయన చరిత్ర. అయితే నేనేం చెప్తా అంటే, రాహుల్ గాంధీ ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా బందూక్ రెడీ చేసి పెట్టుకున్నాడు. దేశ ప్రజలకు ఏం కావాలనో, దేశ ప్రజల హితం కోసం ఏ పథకాలు తీసుకురావాలనో, భారత్ ప్రతిభ, భారత్ పరాక్రమం ప్రపంచ స్థాయిలో ఏ రకంగా పోవాలనో పక్కా క్లారిటీ ఉన్నది. మీరు కేవలం ఇప్పటిదాకా రైఫల్ దాకానే ఆగిపోయారు. ఆయన ట్యాంకర్ పెట్టిండు మీకు. ఇప్పుడు ఆయన ట్యాంకర్ పెట్టి గురువు పెట్టిండు నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. బయట శత్రువులే కాదు, దేశంలో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీలు ఇంటర్నల్ లొలియేసేటోళ్ళు ఉన్నారు చూడు శత్రువులు, వాళ్ళను కూడా గల్లబట్టి గుంజుకొని బయటకు వస్తున్నాడు. ఇప్పుడు నేనన్న మాట కాదురా, నేనన్న మాట కాదు, అభివృద్ధికి మరో పదం అని చెప్పి మాట్లాడతారు కదా, నారా చంద్రబాబు నాయుడు గారే అని అన్నారు. మోదీ గారు తన రాజకీయ జీవితంలో ఏ పథకాలు ప్రజలను ప్రయోజకులను చేయాలనో అవి ఆల్రెడీ ఆయన చేస్తుంటాడు, ఆచరణలకు దిగిపోతుంటాడు. ఆచరణలకు దిగిపోయిన తర్వాతనే ప్రజలల్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటాడు. ఆయన మాటలు ఆయన చేతలు అబ్సల్యూట్గా సింక్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇవాళ ఆయనని ఎట్లా కౌంటర్ చేద్దామని ఆలోచిస్తున్నావు, కాకపోతే ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి కూడా ముందే ఆలోచించేసి పెట్టేసుకున్నాడు. ఇది ఆయన విజన్ అని చెప్పి నేనన్న మాట కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట. సాక్షాత్తు మోదీ గారి ఎగ్జిక్యూషన్ని ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ ఫార్ ఎక్సలెన్స్ అని చెప్పి కితాబ్ ఇచ్చిన మొగోడు మునగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మీకు పరిచయం చేస్తున్నా. సో ఈ కాంగ్రెస్ ఎందుకు ఇవాళ సంబల్కి వచ్చింది, సంబల్లో నిజంగా ఏం జరిగింది, మళ్ళీ బుల్లెట్లు దాకి నా 4 చచ్చిపోయారని చెప్పి సానుభూతి చూపించి ఆర్జే కార్ హాస్పిటల్ మహిళ పట్ల ఏమంటారు దాన్ని సానుభూతి లేని వ్యక్తి, బరాచ్ ఇన్సిడెంట్లో రామ్ గోపాల్ మిశ్రాకు సానుభూతి చూపట్టిన వ్యక్తి సడన్గా సంబల్లో 4 ముస్లింలు చచ్చిపోయారు అనగానే ఎందుకు
వైనాడికి సపరేట్ ప్యాకేజ్ కావాలని చెప్పి ఇలా ప్రియాంక గాంధీ వాడ్రా ఎందుకు లొల్లి పెట్టవట్టే వాళ్ళకు ఎవరు ఓట్లు కావాలా ఎవరి నోట్లు జేబులో పెట్టుకోనికి ప్రయత్నం చేస్తారు అని అనేది ఇవాళ ప్రతి ఓటర్ ఆలోచించాల్సిన పని. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.